ఈ వీడియోలో అయితే మనం జీకే మీద 100 MCQs చేసుకుందాం టాపిక్ వైజ్. ఎందుకంటే లెసన్సా ఎంసీక్యూసా అని పోల్ పెట్టడం జరిగింది మన ఛానల్లో. దాంట్లో అయితే 52% MCQస్కి వచ్చింది. సో ఫస్ట్ మనం టాపిక్ వైజ్ MCQs కంప్లీట్ చేసుకుందాము. దాంట్లో ఫస్ట్ మనం హిస్టరీ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ హిస్టరీలో మనం సిలబస్ డిస్కస్ చేసుకుందాం. జనరల్గా హిస్టరీ ఇది అందరికీ తెలుసు, ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సో దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చి ఏన్షియంట్ హిస్టరీలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప, మొహంజదారో, లోథల్, కాలిబంగన్ ఇవన్నీ మెయిన్ పాయింట్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్, మహాజనపదాస్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, సంగం ఏజ్, ఏన్షియంట్ లిటరేచర్ అండ్ కల్చర్. ఇది ఏన్షియంట్ హిస్టరీ సిలబస్. మనం ఫస్ట్ వచ్చి ఏన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ మీద చేసుకుందాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దట్టు ప్రీ హిస్టారిక్ పీరియడ్తో స్టార్ట్ అవుతుంది. దాని మీద 100 MCQs. ఇవి 4 పార్ట్స్గా చేస్తాను. 25 MCQs ఈ వీడియోలో ఉంటాయి. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. సో ఇవి 4 పార్ట్స్ కింద వస్తాయి, 25, 25, 25. ఏవి మిస్ అవ్వకుండా ఆ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది, అంటే లెసన్ కంప్లీట్గా కవర్ అయ్యేలాగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ మీరు 2x స్పీడ్లో వినొద్దు, మీకు క్వశ్చన్స్ మెమరైజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఈ క్వశ్చన్స్ డిజైన్ చేయడం అయింది. సో 2x స్పీడ్లో వినొద్దు, నార్మల్గా విని టైమర్ వస్తుంది, ఆన్సర్ చేసుకోండి. సో మీకు మెమరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, పీరియడ్ బిఫోర్ రైటింగ్, లిపి ఆవిష్కరణకి ముందు కాలాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చి ప్రీ హిస్టారిక్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, రాతి యుగంలోని తొలి దశ ఏది? ఎర్లియస్ట్ స్టోన్ ఏజ్ ఫేజ్ ఇస్ కాల్డ్. ఆన్సర్ వచ్చి పాలియోలిథిక్. పాత రాతి యుగాన్ని ఇంకే పేరుతో పిలుస్తారు? పాలియోలిథిక్ ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఆన్సర్ వచ్చేసి ఓల్డ్ స్టోన్ ఏజ్. మానవులు మొదట ఏ యుగంలో కనిపించారు? హ్యూమన్స్ వర్ ఫస్ట్ అపియర్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? ఆన్సర్ వచ్చేసి పాలియోలిథిక్ ఏజ్. పాత రాతి యుగ ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలియోలిథిక్ పీపుల్. ఆన్సర్ వచ్చేసి హంటింగ్ అండ్ గ్యాదరింగ్. హంటర్ గ్యాదరర్స్ పాలియోలిథిక్ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్, పరికరాల తయారీలో ప్రధానంగా వాడిన పదార్థం? స్టోన్. పాతరాతి యుగంలో పరికరాల తయారీలో ఎక్కువ స్టోన్ వాడారు. భీంబెట్కా ఎక్కడ ఉంది? భీంబెట్కా ఈజ్ లొకేటెడ్ ఇన్. మధ్యప్రదేశ్. భీంబెట్కా ఇస్ ఫేమస్ ఫర్. భీంబెట్కా దేనికి ప్రసిద్ధి? రాక్ పెయింటింగ్స్. భీంబెట్కా రాక్ పెయింటింగ్స్ అండ్ భీంబెట్కా ఇస్ ఇన్ మధ్యప్రదేశ్.
పాత రాతి యుగం తర్వాత వచ్చిన యుగం. ద ఏజ్ ఆఫ్టర్ పాలియోలిథిక్ ఏజ్ ఇస్ కాల్డ్ మీసోలిథిక్ ఏజ్. సో ఇవి 3 కింద డివైడ్ అవుతాయి కదా, పాలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. నెక్స్ట్ మీసోలిథిక్ మీన్స్ మీసోలిథిక్ అంటే మధ్యరాతి యుగం, మిడిల్ స్టోన్ ఏజ్. సో ఆన్సర్ వచ్చి ఏ. మైక్రోలిథ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్. మైక్రోలిథ్స్ ఏ యుగానికి సంబంధించినవి? బి మీసోలిథిక్ పీరియడ్. మీసోలిథిక్ పీరియడ్లో మైక్రోలిథ్స్ వచ్చాయి, విచ్ ఆర్ స్టోన్ని షార్ప్ చేసి వాడతారు. దోస్ ఆర్ కాల్డ్ మైక్రోలిథ్స్. సో దీని ఆన్సర్ మీసోలిథిక్, విచ్ ఇస్ బి. నెక్స్ట్ యానిమల్ డొమెస్టికేషన్ స్టార్టెడ్ ఇన్. జంతువుల పెంపకం ఏ యుగంలో ప్రారంభమైంది? అంటే జంతువులు ఫ్రీగా తిరుగుతాయి, మనం హ్యూమన్స్ వాటిని డొమెస్టికేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఏ పీరియడ్లో? ఆన్సర్ వచ్చేసి బి మీసోలిథిక్. నెక్స్ట్ ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ ఏది? అలా మనం మొదటి పెంపుడు జంతువుగా మారింది ఏది? ఆన్సర్ వచ్చేసి సి డాగ్. నియోలిథిక్ ఏజ్ ఇస్ నోన్ యాజ్. నూతన రాతి యుగాన్ని ఏమంటారు? న్యూ స్టోన్ ఏజ్. వ్యవసాయం ఏ యుగంలో అభివృద్ధి చెందింది? అగ్రికల్చర్ ఇస్ డెవలప్డ్ డ్యూరింగ్. సి నియోలిథిక్ ఏజ్. ఫస్ట్ హంటర్ గేదరర్స్, లేటర్ సెటిల్ అయి అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. అది ఏ ఏజ్లో? నియోలిథిక్ ఏజ్లో. పాలిష్డ్ స్టోన్ టూల్స్ బిలాంగ్ టు. మెరుగుపరిచిన రాతి పరికరాలు ఏ యుగానికి చెందినవి? సి నియోలిథిక్ ఏజ్. చక్రం ఆవిష్కరణ ఏ యుగంతో సంబంధం కలిగి ఉంది? వీల్ ఇన్వెన్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్. సి నియోలిథిక్ ఏజ్. మెహర్గర్ ఎక్కడ ఉంది? మెహర్గర్ ఇస్ లొకేటెడ్ ఇన్. ప్రజెంట్ పాకిస్తాన్. సి పాకిస్తాన్. మెహర్గఢ్ దేనికి ప్రసిద్ధి? మెహర్గఢ్ ఈస్ ఫేమస్ ఫర్ ఎర్లియస్ట్ అగ్రికల్చర్. ఫస్ట్ అగ్రికల్చరల్ సైన్స్ అక్కడే కనబడ్డాయి, అక్కడే స్టార్ట్ అయ్యింది అగ్రికల్చర్. సో మెహర్గఢ్ ఇస్ నవ్ ఇన్ పాకిస్తాన్. నెక్స్ట్ మెహర్గఢ్ ఈస్ ఫేమస్ ఫర్ ఎర్లియస్ట్ అగ్రికల్చర్. సో ఆన్సర్ ఏ. బూజహాం సైట్ లొకేటెడ్ ఇన్. బూజహాం అనే సైట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఏ కశ్మీర్. పిట్ డ్వెల్లింగ్స్ ఆర్ ఫౌండ్ ఎట్. గుంత ఇల్లు ఎక్కడ కనుగొన్నారు?
దీని ఆన్సర్ వచ్చేసి బూర్జహాం, బి బూర్జహాం. అండ్ బూర్జహాం ఇస్ లొకేటెడ్ ఇన్ కాశ్మీర్. చాల్కోలిథిక్ మీన్స్, చాల్కోలిథిక్ అంటే ఏంటి? చాల్కోలిథిక్ అంటే ఆన్సర్ వచ్చి బి కాపర్ ప్లస్ స్టోన్. ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై హ్యూమన్స్, మానవులు మొదట ఉపయోగించిన లోహం ఏది? దీని ఆన్సర్ వచ్చేసి కాపర్. కాపర్, రాగి, ఇన్ని మెటల్స్ ఉండగా ఎందుకు రాగినే ఫస్ట్ యూస్ చేశారు అనేది మీరు సెర్చ్ చేసి కామెంట్ చేయండి. జోర్వే సంస్కృతి ఏ కాలానికి చెందింది? జోర్వే కల్చర్ బిలాంగ్స్ టు ఏ చాల్కోలిథిక్ ఏజ్. జోర్వే కల్చర్ ఈజ్ ఫౌండ్ ఇన్, జోర్వే సంస్కృతి ప్రధానంగా ఎక్కడ కనిపించింది? ఆన్సర్ మహారాష్ట్ర. జోర్వే కల్చర్ దేనికి సంబంధించింది అనేది కామెంట్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ 25 క్వశ్చన్స్, 25 MCQs. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కింద, అక్కడ జాయిన్ అవ్వండి. ఈ PDF మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. నెక్స్ట్ రేపు పార్ట్ 2 చేద్దాము. ఇలా 4 పార్ట్స్లో ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ 100 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కంప్లీట్ MCQస్లో. అండ్ పోల్ కూడా ఓపెన్లో ఉంటుంది, ఇంకా ఓట్ చేయండి. దాన్ని బట్టి మనం లెసన్సా MCQs కంటిన్యూ చేయాలా అన్నది డిసైడ్ అవుదాం. అండ్ ఈ MCQs అయితే అప్కమింగ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ PDF అయితే అందులో షేర్ చేస్తాను.